ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ డెలిడోస్. ఈరోజు ఈ వీడియోలో నిన్న జరిగిన మన ప్లేన్ క్రాషింగ్ గురించి అయితే తెలుసుకుందాం. AI 171 ఎయిర్ ఇండియా అఫీషియల్గా రిపోర్టింగ్ ప్రకారం ఈ ప్లేన్లో దాదాపు 242 నుంచి 244 అయితే ఉన్నారు, ఇంక్లూడింగ్ క్రూ. అందరూ ఇద్దరు పైలట్స్ అండ్ క్రాబిన్ క్రూ, 172, 169 ఇండియన్ నేషనల్స్, 53 బ్రిటిష్ నేషనల్స్, 1 కెనడియన్ నేషనల్ ఉన్నారు అండ్ ఒక పోర్చుగీస్ నేషనల్స్ ఉన్నారు అనమాట. అండ్ ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు తెలియదు అనమాట. దాదాపు 200 మంది అయితే చనిపోయి ఉంటారు అయితే న్యూస్ ఛానల్ వస్తే చెప్తున్నారు. ఇంకా మేబీ నెంబర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. చాలా మీడియా ఏజెన్సీ ప్రకారం ఈ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. బేసిక్గా ఒక ప్లేన్ కూలేటప్పుడు మ్యాక్సిమం పైలట్స్ ఏం చేస్తారంటే మొదటి క్రాష్ గురించి చూస్తారు. బట్ 100% క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందంటే అప్పుడు రెసిస్టెన్స్ కాకుండా ఏమీ లేని ఏరియా అయితే క్రాష్ చేయడానికి ఇది వాళ్ళకున్న మొదటి రూల్ అనమాట. బట్ ఇప్పుడు ప్లేన్ రెసిడెన్షియల్ క్రాష్ అయింది కాబట్టి అది రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్ హాస్పిటల్ పైన చెప్తున్నాయి. సో అటు ప్లేన్లో ఉన్న వాళ్ళు, ఇటు డాక్టర్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు యాక్సిడెంట్స్ చనిపోయారు. అండ్ ఈ బోయింగ్ 7867 ప్లేన్ మోడల్లో మొదటిగా ఫ్యాక్టరీ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఇది అనమాట. మైనర్ ఇన్సిడెంట్స్ జరిగాయి, అయితే ప్రాణ నష్టం డ్యామేజ్ అవడం ఇది మొదటిసారి అనమాట. ఈ ఫ్లైట్ 1:10 PM టేక్ ఆఫ్ అవ్వాల్సింది, కానీ కొంచెం డిలేట్ అవడం 1:13 PM టేక్ ఆఫ్ అయింది. అందుకు గాల్లో వెళ్ళిన వెంటనే ప్లేన్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ మేడే అని సిగ్నల్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాంటాక్ట్ అవ్వడానికి నుంచి రెస్పాన్స్ అయితే రాలేదు. అండ్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ప్లేన్ కొన్ని రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోయింది అనమాట. ఇది ఇలా కూలిపోయాక వీడియోస్లో కనిపించింది. ఇనిషియల్ ఫోరెన్సిక్ ఏం చెబుతున్నాయంటే పెద్ద ఫైర్తో పాటు నల్లని పొగ కూడా వచ్చిందని చెప్తున్నాయి. ఈ నల్లని పొగ చాలా ప్రమాదం. ఎందుకు చెప్తానండి, ఒక ప్లేన్ అనేది కూలిపోయాక ఒక నల్లని ప్లేన్లో ఉన్న సర్వీస్ చాలా తగ్గిస్తాయి. అందులో చాలామంది తెలిసే ఉండొచ్చు, ఫ్యూయల్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. జెట్ ఫ్యూయల్ కూడా అంటారు. ఇదే కిరోసిన్ బేసిన్. ఎప్పుడైనా కిరోసిన్ ప్లేన్ కూలిపోయాక ఒక నల్లటి పొగ వచ్చిందంటే అక్కడ రప్చర్ అయిందని, పేలిందని అర్థం. మామూలుగా ఒక ప్లేన్ క్రాష్ అయితే మంటలు వస్తాయి, కానీ అన్నిసార్లు అలా ఫ్యూల్ ట్యాంక్ అలా రాదు. ఫ్యూల్ ట్యాంక్ పేలకపోతే చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎలా అంటే మినిమం ఫైర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండే వాళ్ళు బతికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ప్లేన్లో ఫోర్స్ గ్యాస్ ఫైర్ జనరేట్ అవ్వటం, షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్ల నిప్పుని రావచ్చు. బట్ ఇవేమీ ప్లేన్ ఏమవుతా తగలట్లేము, ఎక్కువ ప్రాణనష్టాన్ని కలిగించవు. కానీ కిరోసిన్ ఫెయిల్లో వచ్చిందని అనుకున్నాను. ఈ ప్రమాదం చాలా ఘోరంగా జరిగిందనమాట. చాలామంది అయితే చనిపోయారు. మన ఇండియన్ ప్రధానమంత్రి అలాగే UK ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఈ ప్రమాదాన్ని గురించి సంతాపాన్ని అయితే తెలియజేశారనమాట. ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరూ ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం ఫ్రెండ్స్. దీంతోపాటు ఇలాంటి ప్రమాదాలు ఫ్యూచర్లో ఎప్పుడు జరగకుండా ఉండాలంటే తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే నేను వేడుకుంటున్నాను. మనం సమాజంలో బతికే ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటాం తెలియదు కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఉన్నంతకాలం హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండండి. మీ ఫ్యామిలీస్ అలాగే మీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు వస్తాను. ఇది మా ఫస్ట్ వీడియో, ప్లీజ్ నచ్చితే చూడండి.